మన వంటలండి కొబ్బరి పచ్చడి చేస్తామండి. కొబ్బరి పచ్చడి ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎక్కువ అండి. ఈ సీజన్లో పెళ్ళిళ్ళు ఎక్కువ. రిటర్న్ గిఫ్ట్ వచ్చేప్పుడు ఇలా ఏదో బ్యాగ్లో కొబ్బరికాయ తాంబూలం అది వేసిస్తున్నారు. తర్వాత వచ్చేసి వరుసగా పెళ్ళిళ్ళండి. ఒకే రోజు 2 ముహూర్తాలు ఇట్లా జరుగుతున్నాయి. ఏదో ఒక ఇదివరకే బత్తాకాయ అని లేదంటే ఏమన్నా వేసేవాళ్ళండి గిఫ్ట్గా బాక్సులు. ఇప్పుడు కొబ్బరికాయ కూడా వేస్తూ ఉంటారు. ఎక్కువ కొబ్బరికాయలు ఉన్నాయండి, ఎండకి పాడైపోతాయి ఎందుకనేసి ఆల్రెడీ మా ఇంట్లో ఒకటి కొట్టి ఉంది. దాన్ని ఏం చేశానండి, కొబ్బరిని చాలామంది వేయించుతారండి. వేయించక్కర్లేదు, కొబ్బరి చిప్ప అంటే హాఫ్ చిప్ప తీసుకున్నాను. కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని ఒక 7-8 ఎండుమిరపకాయలని తీసి పెట్టుకున్నాను అండి. నూనె 1 స్పూన్ నూనె వేసి కరివేపాకు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసి ఎండుమిరపకాయలు కూడా వేసాను. దాంట్లో ఒక ఎల్లుల్లిపాయని చితక్కొట్టి కచ్చపచ్చగా కొట్టి వేసాను. తర్వాత కొంచెం చింతపండు నీళ్ళలో నానబెట్టుకుని కొబ్బరి, ఎండుమిరపకాయలు బాగా నానాక ఈ చింతపండు నానుతుంది కదండి, కొబ్బరిలో ఇంత బాగా కలిసిపోతుంది. కారం కూడా బ్యాలెన్స్ చేస్తుందండి చింతపండు. చింతపండు వేసి ఆ తర్వాత తాలింపు గింజలు ఉన్నాయండి, దాంట్లో ఎల్లుల్లిపాయలు కూడా వేసాను, కొంచెం కరివేపాకు వేసాను. స్పూన్ నూనెతోనండి పచ్చడి సరిపెట్టేసాను. ఏంటంటే కొబ్బరిలో ఆల్రెడీ ఫ్యాట్ ఉంటుందండి. కొబ్బరి నూనెలో చెప్ప వేసాం కదా, దానికి నూనె అవసరం లేదు. ఎండుమిరకాయలు వేయించినప్పుడు ఆ స్పూన్ నూనెతో పచ్చడి సరిపెట్టేసానండి. దీని సైడు ఇదండి ములక్కాయ ఎగురండి. ములక్కాయలు బాగున్నాయండి. నేను ఏం చేశాను, ములక్కాయలు కట్ చేసి ముందు నీళ్ళు వేసాను. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయించానండి. ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ పడుతుందండి, 4-5 ఉల్లిపాయలు వేసాను. ఆ తర్వాత నూనెలో ఉల్లిపాయలు కొంచెం మగ్గినాక ఉప్పు పసుపు వేసి సన్న సగబెట్టి లో ఫ్లేమ్లో మూత పెట్టాలి. మంచి మూత పెడితే ఆవిరి నీళ్ళు పడి ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి. తర్వాత ములక్కాయలు వేసాను. ములక్కాయ ఒకటి తిని చూసాక మగ్గిపోయినాక 1 స్పూన్ కారం వేసి ఆపేసానండి. మీరు ఇష్టమైతే పాలు కూడా పోసుకోవచ్చు. నాకు ఎందుకో పాలు పోస్తే కొంచెం తీపి అనిపించి ఇష్టం ఉండదు. సరే అనేసి ములక్కాయ ఎగిరేసారండి. బాగుంది నంచుకుంటాకి. కొంచెం సాంబార్ ఉంది. ఈ పూట కూరలు ఇంతేనండి. ఎండలు వచ్చేస్తుందండి. పొద్దుటే వంట చేసుకుంటే మీకు ఎక్కువ శ్రమగా ఉండదు. టిఫిన్ అయినమ్మట వంటలు చేసామనుకోండి, ఇంకా పొయ్యి కాడికి వచ్చే పనులు లేదండి. అసలే వేడి పొయ్యి దగ్గర ఆడవాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. ఇదిగో మా వాళ్ళు ఏదో ఫ్యాన్ వేయించారు కానండి, పొయ్యి వెలిగేటప్పుడు ఫ్యాన్ వేస్తామండి. కొంచెం పెద్దలాడ వంట చేసుకోండి. పెద్దలాడ వంట చేసుకుని ఏదో కొంచెం గాలికి ఏ ఫ్యాన్ దగ్గర కూర్చొని అనుకోండి, సాయంత్రం వరకు చల్లబడే వరకు బయటికి వెళ్ళకుండా ఉంటే కొంచెం హెల్తీగా ఉంటుందండి. బయటికి వెళ్ళామంటే అలసిపోతున్నాం.